నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీల్. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధానిగా అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో విజయవాడలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సహా నగరవాసులు పాల్గొన్నారు. భారత్ అభివృద్ధి తట్టుకోలేక శత్రు దేశం దాడులు చేస్తోందని ఆక్షేపించారు పవన్ కళ్యాణ్. దేశం కోసం ఒక్కటవుతాం అని ప్రజలంతా స్పష్టం చేశారని తెలిపారు పవన్ కళ్యాణ్. ఆడబిడ్డల నుదుట తెల్లగొంతులు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి. మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాట పాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పాక్ మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి, అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. అంతర్జాతీయ యోగా దినోత్సవం అబ్బురపరిచేలా నిర్వహించాలి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఒకేసారి 5 లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక కార్యక్రమంగా కాకుండా ఒక నూతన అధ్యాయానికి ఆరంభంగా యోగా ఉద్యమానికి నాంది పలికేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మే 21 నుంచి జూన్ 21 వరకు ఆంధ్రప్రదేశ్ అంతటా యోగా మంత్ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈసారి జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా విశాఖలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో జరిగే ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయేలా రికార్డు స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు బ్రాండ్ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. క్లీన్ ఎనర్జీకి ఏపీని హబ్ గా తీర్చిదిద్దేందుకు సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు నారా లోకేష్. This complex is more than generating power. It will generate livelihoods, empower communities and energize our economy. After a 5-year lull, Andhra Pradesh is witnessing a green renaissance. A return of renewable energy majors like ReNew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, ReNew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment but with conviction. Because when policies are strong, confidence returns, and when leadership is visionary, growth is inevitable. To all the government officials and the partners who made today possible, thank you very much for being the wind beneath Andhra Pradesh's green wings. We are not just laying concrete here, we are laying a vision of cleaner, greener
and greater Andhra Pradesh. The collector is also here. He has to take up the responsibility and lead from the front. The Honorable Energy Minister is also here. Any support that is required, we are more than willing to extend. Every step taken today to support investors during project execution will go a long way in establishing us as a leading state in renewable energy deployment and a hub for clean energy. Together, let us rise, let us lead, and let us leave behind a legacy not of pollution but of power with a sense of purpose. రేపు మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. రేపు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు లోకేష్ బయలుదేరతారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది. అలాగే పెహల్గాం టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై కూడా ప్రధానితో లోకేష్ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యుత్ శాఖపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగింది అన్నారు. వచ్చే ఏడాదికి 18,138 మెగావాట్లు అవసరమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రానున్న 3 ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పౌర సరఫరాల శాఖ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్, సిఎస్ రామకృష్ణారావు పలు సూచనలు చేశారు. తెలంగాణలో ధాన్యం సేకరణ, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ అధికారులకు వివరాలు తెలిపారు. యాసంగి పంట కాలంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అధిగమించామని తెలిపేందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వంలో ఇదే రోజున యాసంగిలో మొత్తం ధాన్యం సేకరణ 25.35 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు మంత్రి ఉత్తమ్. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘటన తెలంగాణలో రాజకీయంగా రచ్చకెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రామప్ప గుడి వద్ద ఒకరి కాళ్లు కడిగి ఉండవచ్చని, దానికి తెలంగాణ మహిళల ఆత్మగౌరవం ఏమైంది అంటూ సోనియా గాంధీకి ట్వీట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాటు వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని ఆక్షేపించారు. కలెక్టర్ కాళ్లు మొక్కించుకున్న సంస్కృతి మీది అంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ చామల. నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి, వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసి కాళ్ళు తుడుచుకోవడానికి. సరే, ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో, ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా, ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు కర్చీఫ్ వాళ్ళ చేతికి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దు ఉంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంట్ గా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు? సోనియా గాంధీ గారికి. కోడి గుడ్డు పైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక పోతే సైకో రామ్, కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుంటుందో ఆయన రాజకీయం అట్టుంది. రోజు ఒక ఎపిసోడ్, రోజుకో కథ. దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు, ప్రజా పాలనకు సంబంధం లేదు. ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతరం పొందలేదు. మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె వివరణ ఇచ్చారు. అందరిలాగే తన వ్యాఖ్యలు వక్రీకరించారు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లోని బాలికల జూనియర్ కాలేజ్ ఆవరణలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన భవనం శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఫైళ్ల క్లియరెన్స్ కు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారు, నేను మాత్రం కాలేజీ భవనం కట్టాలని కోరా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ కాస్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీయడంతో తాను జనరల్
జనరల్ గా మాట్లాడారని, కాంగ్రెస్ మంత్రులను అన్నట్లు వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు కొండా సురేఖ. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. చిన్న మాట అది, నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడు. అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 30% కమిషన్ తీసుకోకుండా మంత్రులు ఫైళ్లపై సంతకం చెయ్యరని సహచర మంత్రి చెప్పారన్నారు. కమిషన్లు తీసుకుంటున్న కాంగ్రెస్ మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని కొండా సురేఖను కోరుతున్నామంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేబినెట్ మంత్రులపై విచారణకు ఆదేశించగలరా అంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. హరీష్ రావు పార్టీ మార్పు, కొత్త పార్టీ పెడతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండగా బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు ఇరువురు సమావేశమయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీసినట్టు సమాచారం. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ 2 గంటల పాటు సమావేశం కావడం వెనుక ఆంతర్యం ఏముందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో అధికారులు ఇబ్బందుల్లో పడాల్సి వస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరపాటు చర్యతో ప్రభుత్వ అధికారులు చిక్కుల్లో పడాల్సి వచ్చింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యత నిర్వహణలో తప్పిదాలకు పాల్పడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే వివేక్ హెచ్చరించారు. మరి చూసినాం, వారి సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వారు చేసినటువంటి తీవ్ర ఆరోపణలు కానివ్వండి, గత ప్రభుత్వం గురించి పదే నిందలు మోపేయడం కానివ్వండి, వారి పని చేయడం చేత కాక తన యొక్క అసమర్థతతోని, తన యొక్క అనాలోచిత నిర్ణయాలతోని, తన యొక్క అవినీతి రహిత్యంతో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రానికి శాపంగా మారినాయి, తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిన పదే మేము చెబుతూ వస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి కంచె గచ్చిబౌలి విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మరి ఈ యొక్క అడవిని పునరుద్ధరిస్తారా లేకపోతే జైల్లోకి వెళుతారా అని ప్రత్యక్షంగా అధికారులని మరి హెచ్చరించడం చూస్తూ ఉంటే, మరి ముఖ్యమంత్రి గారు మాటలు పట్టుకొని పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఈ అధికారుల పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలని జాగ్రత్తగా పరిశీలించి మరి మీరు నిర్ణయం తీసుకొని ముందుకు పోతే మీకు బాగుంటుంది తప్ప, ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రం పరువు ఇప్పటికే మంట కలిపిన ముఖ్యమంత్రి గారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా వివరిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి అభాసుపాలు కావడం కాదు, అధికారులు జైల్లో పోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పెహల్గాం ఘటన తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం సాధించింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భారత్ పోరాటం పాకిస్తాన్ ఆర్మీపై కాదని ఉగ్రవాదులపైనే అని స్పష్టం చేశారు. భారత్పై దాడి చేస్తే తాము క్యాండిల్ లైట్స్ వెలిగించమని, బ్రహ్మోస్ ప్రయోగిస్తాం అనే ధైర్యాన్ని ప్రధాని మోదీ కనబర్చారన్నారు. S-14 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వీటిని మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఏ రకంగా కొంత వ్యతిరేకత వచ్చిందో, ఆరోపణలు చేశారో, అవసరం లేదన్నారో, దాని ప్రాధాన్యత ఏంటో, S-14 యొక్క ఫలితం ఏంటో ఈరోజు మనం స్వయంగా 140 కోట్లు కాదు యావత్ ప్రపంచమంతా చూసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ దేశ రక్షణ కోసం అవసరమని ఆ వ్యతిరేకతను లెక్క చేయకుండా మరి భారత్ ఆర్మీకి మనమందరం కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 35% ఆఫ్ రిక్వైర్మెంట్ ఆర్మీకి మనము స్థానికంగానే ఉత్పత్తి చేస్తా ఉన్నాం. బ్రహ్మోస్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా మనకు అవసరమే కాకుండా ఈరోజు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రైవేట్ సెక్టార్ను కూడా భాగస్వాములు చేయడం, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను శక్తివంతం చేయడం, HAL లాంటి సంస్థలను ప్రోత్సహించడం,
వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్డర్స్ ను కల్పించడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా అకౌంటబిలిటీ చేసి అక్కడ అన్ని రకాల సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలు సమకూర్చడం, మిదాని కానీ డిఆర్డిఓ కానీ ఇలాంటి సంస్థల ద్వారా పరిశోధనకు కావాల్సినటువంటి వసతులు కల్పించడం. మన స్పేస్ సెక్టార్ అద్భుతంగా కీలక పాత్ర పోషించింది. స్పేస్ సెక్టార్ ఏ రకంగా సమూలంగా మార్చి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్ లో స్పేస్ సెక్టార్ ను మనం తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి దాని ప్రాధాన్యత ఏంటో మనకు తెలిసి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డును జగద్గురు రామ్ భట్టాచార్యకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందించారు. భారతీయ సాహిత్యం, సంస్కృత పాండిత్యానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చారు. ఈ సందర్భంగా జగద్గురు రామ్ భద్రాచార్యను రాష్ట్రపతి అభినందించారు. అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాకపోయినా జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నందుకు గుల్జార్కు అభినందనలు తెలిపారు. గుల్జార్ త్వరలోనే ఆరోగ్యాన్ని పొంది కళ, సాహిత్యం, సమాజం, దేశానికి గణనీయమైన కృషి చేస్తూనే ఉంటారని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమాజాన్ని ఏకం చేసే, మేల్కొల్పే శక్తి సాహిత్యానికి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. सम्मान देते हुए हमारी प्राचीन परंपरा में कवि अर्थात रचनाकार को सबसे अधिक सम्मान दिया गया है और कहा गया है, कबीर मनीषी परिभू स्वयंभू अर्थात सृष्टि के रचयिता ब्रह्मा कवि है, मनीषी है, सर्वत्र व्याप्त है और स्वयंभू भी है। मैं जिस परिवेश में पली बढ़ी हूँ उनमें संताली तथा ओडिया भाषाएं प्रमुख है। आज 140 करोड़ देशवासी मेरा परिवार है। ओडिया के आदि कवि शारदा दास की महाभारत, बलराम दास की दांडी रामायण तथा अति बड़ी जगन्नाथ दास के भागवत पुराण का मुझ पर गहरा प्रभाव पड़ा है। इसी प्रकार संताली में रघुनाथ मुर्मू जी की साहित्य हमारी सोच का निर्माण करता है। देवी और स्वजनों, वर्ष 1965 में विभिन्न भारतीय भाषाओं के उत्कृष्ट साहित्यकारों को पुरस्कृत करके भारतीय ज्ञानपीठ ने साहित्य सेवा के माध्यम से देश की सेवा की है। ఉగ్రవాదం అణచివేతపై ట్రైలర్ మాత్రమే చూపించామని, అసలు సినిమా ఇంకా ఉంది అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. గుజరాత్లోని భుజ్ వైమానిక దళ సైనికులతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది అన్నారు. ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పేర్కొన్నారు राजनाथ सिंह। प्रहार करने में पूरी तरह से सक्षम है और पूरी दुनिया ने देख लिया कि कैसे आपने पाकिस्तान की धरती पर मौजूद आतंकवाद के 9 ठिकानों को ध्वस्त कर दिया। बाद में की गई कार्रवाई में उनके अनेक एयरबेस भी तबाह कर दी है। ऑपरेशन सिंदूर के दौरान इंडियन एयरफोर्स ने केवल पराक्रम ही नहीं दिखाया है बल्कि पूरी दुनिया के सामने प्रमाण भी दिया है। प्रमाण इस बात का कि अब भारत की युद्ध नीति और टेक्नोलॉजी यानी तकनीक भी दोनों बदल चुकी है। आपने प्रधानमंत्री मोदी जी के नेतृत्व में साथियों ऑपरेशन सिंदूर ने यह स्पष्ट संदेश दे दिया है कि हमने शांति के लिए जितना अपना दिल खोल कर रखा है, शांति को नष्ट करने वालों के विरुद्ध उतना ही अपना हाथ भी खोल कर रखा है। साथियों, एक और बात मैं यहाँ साफ कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है। जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था। अब जब समय आएगा, जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे। అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరొక ముందే ఆ రాష్ట్రానికే చెందిన మరో నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చకెక్కాయి. ఉగ్రవాదులను వారి సోదరితోనే దాడి చేయించామని మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యానించగా, ప్రధాని మోదీ కాళ్లను భారత ఆర్మీ మొక్కాలంటూ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం జగదీష్ దేవా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. జగదీష్ దేవా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. और यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है। उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है
उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करते हैं। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తామంటూ ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. జేమ్స్ కామీ 86, 47 అనే పదాలను ఇన్స్టాలో పోస్ట్ చేసి డిలీట్ చేశారని, 47వ అధ్యక్షుని చంపడం అనే అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్ ఉందని తెలిపారు. దీంతో అతడి చర్యలపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం వెల్లడించారు. ఈ విషయంపై జేమ్స్ కామీ స్పందించారు. తాను బీచ్ వాక్ చేస్తున్న సమయంలో చూసిన షెల్ల చిత్రాన్ని పోస్ట్ చేశారని, ఆ పోస్ట్ ను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ నంబర్లను కొందరు హత్యలు చేయడానికి ఉపయోగిస్తారు అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుని చంపాలి అనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, హింస అంటేనే ఇష్టం లేదు అన్నారు. పోస్ట్ వల్ల తనపై అసంబద్ధమైన ఆరోపణలు వస్తూ ఉండడంతో దాన్ని డిలీట్ చేశారని తెలిపారు. భారత్ చైనాల మధ్య తగాదాలు పెట్టేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు లేని సంస్కృతి, సాంస్కృతిక దౌత్యం పాత్ర, అభివృద్ధి అనే సమావేశంలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే చైనా వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ పశ్చిమ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతం అని పిలవడం మొదలుపెట్టాయన్నారు. దీంతో పొరుగు దేశాలైన భారత్ చైనాల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతాయా అని వేచి చూస్తున్నాయని లావ్రోవ్ పేర్కొన్నారు. What is happening right now in the Asia-Pacific region, the West has begun to call it the Indo-Pacific region in order to give its policy a clear anti-Chinese direction, hoping to thereby additionally gain the opportunity to pit our great friends and neighbors India and China against each other. Recently, President Putin recalled that it's simply a divide and rule policy. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. గాజాపై వరుస దాడుల్లో టెల్ అవీవ్ విరుచుకుపడుతోంది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్ బలా నగర శివార్లపై వైమానిక దాడులు చేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కొనసాగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందినట్లు అక్కడి వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను నాజర్ ఆసుపత్రికి తరలించారని ఆరోగ్య అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యం పర్యటనలో ఉండగా గాజాపై ఇజ్రాయెల్ విస్తృతమైన దాడులకు పాల్పడింది. కాగా తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. బుధవారం టెల్ అవీవ్ గాజాపై చేసిన దాడుల్లోనూ 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. గతేడాది కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు మరోసారి ఆ రాష్ట్రంపై విజృంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఆ మేరకు భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కేరళలోని ఉత్తర జిల్లాల్లో అతి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో పాటు మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నౌర్, కాసర్గఢ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురవబోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాలను చవిచూశాయి. భారతీయ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లలో అమ్మకాలు సూచనను పడేశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మాత్రం 25,000 పాయింట్ల పైనే కొనసాగుతోంది. స్మాల్ మిడ్ క్యాప్ల సూచీలు మాత్రం రాణించాయి. సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమై రోజంతా అలాగే కొనసాగింది. ఇంట్రాడేలో 82,146.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 200.15 పాయింట్ల నష్టంతో 82,330.59 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 42.30 పాయింట్ల నష్టంతో 25,019.80 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.